హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు ఒక చిన్న కథ చెబుతున్నాను. రంగాపురం అనే గ్రామంలో ఒక ముసలమ్మ ఒక గుడిసెలో నివసిస్తుందన్నమాట. అయితే ఆ మొక్కతే ఉంటుందన్నమాట. వాళ్ళ ఇంటి దగ్గర ఒక చెట్టు ఉంటుందన్నమాట. ఆ చెట్టుకు ప్రతి సంవత్సరం రోజు రేగుపళ్ళు కాస్తాయన్నమాట. అయితే ఆ ముసలమ్మ ఏం చేస్తుందంటే ఆ రేగుపళ్ళను ఒక గంపలో వేరుకొని ఆ ఊరి గ్రామంలో అమ్ముకుంటుంది. అయితే ఇలా కొద్ది రోజులు గడుస్తాయన్నమాట. ఆ తర్వాత ఒక రోజు వచ్చి చూస్తాయన్నమాట. వచ్చి చూస్తే రేగుపళ్ళు అస్సలకే కింద రాలేయన్నమాట. అయితే ఆ ముసలమ్మ ఇట్లా అనుకుంటుంది, అయ్యో తినడానికి బియ్యం కూడా లేవు ఎలా అని చాలా ఆశ్చర్యపోతుంది. రెండో రోజు కూడా వచ్చి చూస్తాయన్నమాట. అయ్యో ఇలా అయితే నేను ఏ విధంగా జీవితాన్ని గడపాలి అని అనుకుంటుంది. అయితే ఒకరోజు ఏమవుతుందంటే నేను ఒకరోజు వచ్చి రాత్రి వచ్చి పొద దగ్గర ఉండి చూస్తాను, అసలు ఈ రేగుపళ్ళన్నీ ఎవరు తీసుకెళ్తున్నారు అని అనుకుంటుంది. అయితే ఆ చెట్టు పొద పక్కకు నిల్చొని చూస్తారన్నమాట. ఆ నేరవండ్ల చెట్టు దగ్గర ఒక పొద ఉంటుంది అన్నమాట. అక్కడ ఆ పొద దగ్గర నిల్చొని చూస్తుంది. మబ్బులో 4 అవుతుంది కానీ ఇంకెవ్వరు రారు, మరి రేగుపళ్ళు ఎక్కడిక్కడ కింద కూడా పడతలేవు ఏమైంది అని అనుకుంటుంది. తర్వాత రేగుపళ్ళు ఆవిడ కింద పడతాయి. కింద పడ్డ తర్వాత అక్కడికి ఒక తోడేలు వస్తుంది అన్నమాట. తోడేలు వచ్చి ఆ రేగుపళ్ళను తింటుంది. రేగుపళ్ళు తింటే ఆ తోడేలు ఆ ముసలమ్మని ఆశ్చర్యంగా చూస్తుంది. ఆ ముసలమ్మ తోడేలు చూసి గజగజ వణుకుతుంది అన్నమాట. అయితే ఈ విధంగా ఎందుకు వణుకుతున్నావు పెద్దమ్మ, ఇలా రా అని అంటుంది అన్నమాట తోడేలు. అప్పుడు ఆ పెద్దమ్మ తోడేలు దగ్గరికి వస్తుంది. నువ్వు చాలా మంచిదాని పెద్దమ్మ, నేను రేగుపళ్ళు తిన్నా కదా, అయితే నేను నీకు ఒక వరాన్ని ఇస్తాను అని చెప్తుంది అన్నమాట తోడేలు. నువ్వా, నాకేం వరాన్ని ఇస్తావు అని ఆ పెద్దమ్మ అంటుంది అన్నమాట ఆ ముసలమ్మ. అయితే నువ్వు ప్రొద్దున లేచిన తర్వాత ఈ చెట్టును ఇలా ఇలా ఊపు అని చెప్తానమాట. అలా ఊపితే నీకు బంగారు రేగుపళ్ళు కింద పడతాయి అని చెప్తుంది. సరే అని చెప్పి ఆ రోజు రాత్రి పడుకున్న తర్వాత ప్రొద్దున లేచి చెట్టు దగ్గరికి వెళ్తుంది, రేగుపళ్ళు చెట్టు దగ్గరికి. ఆ చెట్టును ఇలా ఇలా ఊపుతుంది అన్నమాట. ఇలా ఇలా ఊపంగానే రేగుపళ్ళన్నీ కింద పడతాయి, బంగారు రేగుపళ్ళన్నీ కింద పడతాయి. ఆ ముసలమ్మ చాలా ఆశ్చర్యపోతుంది. అమ్మ ఇన్ని బంగారు రేగుపళ్ళు కింద పడ్డాయి అని గంపల వేరుకొని పోయి ఆ గ్రామంలోని వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి అమ్ముకుంటాయి అన్నమాట. ఇలా కొద్ది రోజులు గడుస్తాయన్నమాట. ఇలా కొద్ది రోజులు గడిచిన తర్వాత ఆ వ్యాపారం అడుగుతాడనమాట, నీకు ఈ బంగారు రేగుపళ్ళు ఎక్కడి అమ్మ అని అడిగితే ఆ ముసలమ్మ ఇలా చెప్తాదన్నమాట. ఆమె చాలా అమాయకురాలన్నమాట. అయితే ఏ విధంగా జరిగిందో, ఇట్లా చెట్టుకు రేగుపళ్ళు కాయలేవు కదా, అయితే ఇట్లా తోడేలు వచ్చింది, ఇట్లా నన్ను రేగుపళ్ళు మొత్తం తినేసింది అని ఉన్న స్టోరీ మొత్తం చెప్తాదన్నమాట. అయితే ఈ వ్యాపారి ఏమనుకుంటాడు, అమ్మ ఇట్లా జరిగిందా అనుకొని ఈ వ్యాపారి కూడా ఒకరోజు రాత్రి వెళ్ళి రేగుపళ్ళు వేరుకుందామని వెళ్తాడన్నమాట. అయితే ఆ చెట్టును ఇలా ఇలా ఊపితే మొత్తం ముళ్ళ పొదలు వచ్చి అతని శరీరం మొత్తం మీద పడతాయన్నమాట. ఆ వ్యాపారి గట్టిగా ఏడుస్తాడన్నమాట. అప్పుడే ఆ తోడేలు వస్తుంది. ఆ తోడేలు వచ్చి, నువ్వు ఈ చెట్టు దగ్గరికి ఎందుకు వచ్చినావు, నీ మీద ఇలాగే పొదలు ఇది పడ్డాయి కదా, ముళ్ళు పడ్డాయి కదా, నువ్వు ఈ చెట్టు దగ్గరికి దొంగలా వచ్చినావు కదా, అందుకే నీ మీద ముళ్ళ వర్షంలాగా కురిసినాయి అని చెప్తాదన్నమాట. అయితే నువ్వే కాదు, ఈ చెట్టు దగ్గరికి ఎవ్వరు కూడా రాకూడదు అని చెప్పగానే వ్యాపారి తొందరగా పారిపోతాడన్నమాట. అప్పటి నుండి ఆ ముసలమ్మ ఒక పెద్ద ఇల్లు కట్టుకుంటుంది. ఇలా చాలా డబ్బులు వస్తాయన్నమాట. ఒక ఇల్లు కట్టుకుంటుంది, కారు కొనుక్కుంటుంది, చాలా జర్దాగా బతుకుతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.